DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో బీసీ ముసాయిదా రక్షణ చట్టంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బుధవారం కీలక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని తెలిపారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బీసీలను వేధించిన, జాతి, కుల, వృత్తుల పేరుతో దూషించిన బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులవుతారని తెలిపారు. బీసీ రక్షణ చట్టం కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా సమావేశంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందజేసిన సలహాలు, సూచనలను ఇప్పటికే రూపొందించిన బీసీ ముసాయిదా రక్షణ చట్టం బిల్లులో పొందుపరుస్తామని తెలిపారు. అలానే త్వరలోనే జిల్లాలలోనూ బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తుది నివేదికను త్వరలోనే జాతీయ బీసీ కమిషన్ కు అందజేస్తామని, అంతేకాకుండా బీసీ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అసెంబ్లీలో ఆమోదానికి బీసీ రక్షణ చట్టాన్ని సభల్లో ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, దీనిని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సైతం బీసీలకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా వెనుదనుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎన్నికల సమయంలో మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో మరి ప్రజలు ఒక పక్క బీసీలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన ఎన్ని అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తామని ఆ రోజు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయడం, అదేవిధంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జీఓఎంలో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి బీసీ మంత్రులతోనూ మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్సీలతోనూ, శాసన మండలి సభ్యులతోనూ, శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు కాలం నుంచి కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచాలని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా మంచి సూచనలు, సలహాలు కూడా పెద్దలందరూ ఇవ్వటం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా దగ్గరలో మరి ఏదైతే వాళ్ళ సూచనలు మరి లా డిపార్ట్మెంట్కి మరి హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి ఏవి చేయగలమో అవి ఖచ్చితంగా మరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నుంచి నేటి వరకు 45 సంవత్సరాలు కష్టం వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకున్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి ఘంటాపదంగా చెప్పదలిచాం. అందుకే గతంలో పరిపాలించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ
బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో ఉంటాయి కాబట్టి వారికి ఏమి చేసినా సరే మనకి ఉపయోగం ఉండదని చెప్పి అన్ని విధాల నష్టం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు మేము పెట్టినటువంటి సమావేశం మొన్న ఎన్నికల్లో మా యువనేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో బలహీన వర్గంలో ఉన్నటువంటి చాలామంది ఆయన దగ్గరికి వచ్చి మాకు చాలా అవమానాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు మీరు రక్షణ కల్పించండి అని చెప్పి ఆ రోజు చాలామంది విజ్ఞాపన చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆ సందర్భంలో ఆలోచన చేసి రేపు ఎన్నికల్లో మీ అందరూ ఆశీర్వదిస్తే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే బలహీన వర్గాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం, హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే గత 2 సంవత్సరాలుగా దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఇది చాలా క్లిష్టమైనటువంటి చట్టం. దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడా బీసీల గురించి ప్రత్యేక చట్టం లేదు. మన దగ్గర కూడా స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశాయి, కానీ ఎప్పుడూ ఈ ఆలోచన రాలేదు. ఈరోజే ఈ ఆలోచన వచ్చి చట్టాన్ని ఎందుకు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామంటే 2019-24 గొడ్డల పార్టీ అధ్యక్షుడు బలహీన వర్గాల మీద కక్షగట్టి 5 సంవత్సరాలు దమనకాండ చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందుకే తెరపైకి ఈ చట్టం వచ్చిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి దీని మీద కసరత్తు చేసి ముఖ్యంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ చట్టాన్ని రూపొందించడానికి, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీ కూడా ఒకటి నియమించారు. ఆ సబ్ కమిటీ చాలాసార్లు సమావేశమయ్యాం, చట్టంలో అనేక విషయాల్ని చర్చించాం, శాసనసభ్యుల సలహాలన్నీ కూడా తీసుకున్నాం. మిగిలినటువంటి చట్టాల్లో ఏ విధానాలు ఉన్నాయి, ఈ చట్టంలో ఏ విధానాలు పొందుపరచాలని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసి ఒక ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదా చట్టం పైన సుదీర్ఘంగా 2 గంటల సేపు చర్చలు చేసి చాప్టర్ వారీగా, అంశాల వారీగా డిస్కస్ చేసి ఇంకా ఏవైనా సరే బలహీన వర్గాలకి సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈ చట్టంలోకి తీసుకురాగలమా, తీసుకొచ్చామనేది చర్చించి ఈరోజు ఈ సమావేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో 60-70% బలహీన వర్గాలు ఉన్నారు. ఏదో మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాలతో కాకుండా అందరి అభిప్రాయాలతో ఈ చట్టాన్ని రూపొందించాలి. దీంతో పాటుగా ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం ఉంది. అందుకే ఈరోజు మంత్రివర్గం అదేవిధంగా శాసనసభ్యులు ఒక డెసిషన్ తీసుకొని వెంటనే జిల్లాల వారీగా వెళ్ళి
బలహీన వర్గాల యొక్క సంఘాలతో మాట్లాడమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రీజనల్ వారీగా బలహీన వర్గాల సమావేశాలు పెట్టి ఈ చట్టాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పి వాళ్ళ నుంచి కూడా సలహాలు తీసుకోమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. దీంతో పాటుగా శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ బీసీ కమిషన్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని ఆమోదించవలసినటువంటి వర్గాలతో సంప్రదించి ఈ చట్టంలో ఏవైనా సరే లోటుపాట్లున్నా సరిచేసి పగడ్బందీగా గత ప్రభుత్వంలో చేసినటువంటి చట్టాలు ఏ చట్టం అమలు కాలేదు. ఢిల్లీకి వెళ్ళడం, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి ఈ చట్టం మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బలహీన వర్గాలందరికీ కోరుతున్నాను, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ చట్టాల్లో పొందుపరిచి రేపు భవిష్యత్తులో బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, గత ప్రభుత్వం అడ్డగోలుగా ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ ఆలోచన రాలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్ కల్పించారు. తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ని 27% పెంచిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత బలహీన వర్గాల మీద కక్షగట్టి బీసీ రిజర్వేషన్లు తగ్గించారు. స్థానిక సంస్థల్లో బీసీలకి ప్రాధాన్యత ఏ విధంగా తగ్గించారో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు, తగ్గించారని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ఏం కారణం? ఏదో కోర్టులు కొట్టాయని చెప్పారు. కోర్టులు ఏవైనా కొడితే అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత తీసుకొని మంచి అడ్వకేట్స్ని పెట్టి వాదించి సమస్యని పరిష్కరించాలి. ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము ఇంప్లీడ్ అయ్యి మేము లాయర్లకు పెట్టి మా ప్రయత్నం చేశాం, కానీ సక్సెస్ కాలేకపోయాం. మళ్ళీ ఆ రిజర్వేషన్లన్నీ పునరుద్ధరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందుకే ఇదేదో ఆషామాషిగా చేసి ఇబ్బంది లేకుండా, ఏదో మాటలు చెప్పి తప్పించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక డెడికేషన్ బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేరుతో ఇప్పటికే నియమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆ కమిషన్ జిల్లాల పర్యటనలన్నీ కూడా పూర్తి చేసింది, వెట్టింగ్ చేస్తుంది. వీలైనంత తొందరగా రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సబ్ కమిటీ మొత్తం దాన్ని పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ సాధ్యాలు పరిశీలించి లీగల్ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ రిజర్వేషన్లు తేడానికి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సోదరులందరికీ కోరుతున్నాను, ఏ ప్రభుత్వం ఏ పార్టీ మన గురించి పనిచేస్తుందో, గొడ్డల పార్టీ మనలో మనకు తగువులు పెట్టి మనలో మనకు విడదీసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం జాగ్రత్తగా ఉండి జై బీసీ జై హో బీసీ అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులు సాధించడం. ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా నిలిచిందో, ఈరోజు 82 వరకు ఓట్లు వేసిన యంత్రాలుగా ఉండేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా
సామాజికంగా రాజకీయంగా అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అందరూ నిండు ఆశీర్వచనంతో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క హక్కుల గురించి, మీ యొక్క సమస్యల గురించి మీకు అన్ని విధాలా ముందుకు తీసుకురావడానికి మేమందరం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.